హలో అండి, నమస్తే. ఈ వర్షములో ఈ రాత్రికాల సమయములో నా మిద్దె తోటలోని సోలార్ లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూడండి. సో సోలార్ చూడండి, పైన 3 పెట్టాను, 3 పేర్స్. ఇది ఫస్ట్, ఆ కార్నర్లో సెకండ్, ఈ కార్నర్లో మొత్తం 3 కూడా కార్నర్స్లోనే పెట్టానండి. సో ఎట్లా ఉన్నాయి, ఆ బయట లైటింగ్కి ఆ వెదర్కి కొంచెం నేను ఆ రోడ్డు మీద వాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో చూడండి, నేను అటు వెళ్దామంటే వర్షం వస్తుంది. నేను సెల్తో రికార్డ్ చేస్తున్నాను కదా, ఈ సెల్లో ఖరాబ్ అయిపోద్దని నేను వెళ్ళట్లేదు. సో అది పైన. మరి కింద చూడండి, కింద ఇగోండి చినుకులు పడుతున్నాయి కింద. సో ఇక్కడ అక్కడేం బ్రిక్ చేస్తుంది, అట్లా వచ్చి పోతూ ఉంటాయి. మరి ఈ మాత్రం కంటిన్యూగా వెలుగుతాయి. ఫస్ట్ ఒక 4 తీసుకున్నాను, అవి లైట్లు ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతాయి వాటికి అంతటికి అవే. అవి చూడండి. సో ఈ కార్నరు ఆ కార్నర్లతో అట్లాగే అవుతుంది. సో ఇది మాత్రం వెలిగి పోతూనే ఉంటాయి. ఒక 4 సెట్స్ మాత్రం అదిగో అట్లా వెలుగుతాయి ఆగిపోతాయి, వెలుగుతాయి ఆగిపోతాయి. తర్వాత నేను ఒక 8 తెచ్చాను, అవి అట్లా కంటిన్యూషన్ వెలుగుతూనే ఉంటున్నాయి గార్డెన్లో. సో మా ఎదురింటే చక్కగా పొలాలు, ఆ పొలాలు కొంచెం దూరంలో బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. ఇది రోడ్డు ఎంత పచ్చగా ఉన్నాయో. సో వావ్, రోడ్డు అంట వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఎంత బాగా అనిపిస్తుందో చూసారా. ఇంకా ఒకటి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ కింద కూడా ఉన్నాయి. అదిగో అక్కడ ఒక సోలార్ సిస్టమ్ కనపడుతుంది. ఆ బ్యాక్ యార్డ్లో కూడా ఒక 4 పెట్టానండి. అక్కడ మీకు అక్కడక్కడ లైటింగ్ వస్తుంది, అక్కడ కనిపిస్తుంది. సో ఆ చివరి కనిపిస్తుంది. మరలా ఈ మూల కూడా కనిపించాలి. అదిగో ఎస్, అదిగోండి అక్కడ ఒకటి. సో ఆ చివరి ఒకటి, ఈ మధ్యలో ఒకటి ఉంది. ఎస్, 3 కనపడతాయి చూడండి. ఇక్కడ మధ్యలో ఒకటి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఒకటి ఉండాలి. సో మొత్తం అవుట్ గార్డెన్లో నేను 4 పెట్టాను. అది 1 2, సో అది 3 వెనకాల. సో ఇదొకటి. ఈ యొక్క ఈ చెట్లు వెనక ఇంకొకటి ఉంది. అందరూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా బాగుంది మీ సోలార్ సిస్టమ్ అని అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో అంతేకాదు, ఒక సంతోషం కొరకే నేను ఇది పెట్టలేదు. నైట్ టైము వచ్చే పురుగులు అంటండి, సోలార్ సిస్టమ్ దగ్గర ఒక ప్లేట్లో లేక ఒక బౌల్లో నీళ్ళు వేసి పెడితే ఆ లైట్లకి అట్రాక్ట్ అయ్యి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆ లైట్ల దగ్గర ఉన్న నీటిలో పడిపోయి చనిపోతాయంట. సో అందుకనే మన గార్డెన్కి ఈ సోలార్ లైట్ చాలా అవసరం. మరి ఫ్రెండ్స్, మరి మన మొక్కలు క్షేమంగా ఉండాలంటే ఈ పని చేయాలి కదా. అందుకనే మనం గార్డెన్లో తప్పకుండా మీకు అనుకూలాన్ని బట్టి సోలార్ లైట్లు పెట్టుకోండి. సో ఇంకా నా గార్డెను ఎక్స్పాండ్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే అన్నీ నేను మొక్కలు వేసాను. ఇంకొక 4-5 తీసుకొచ్చి బ్యాక్ యార్డ్లో పెడదామని చూస్తున్నాను. 5 లేక 8 నాకు ఇంకా అవసరం అయి ఉన్నాయి. ఈ యొక్క సోలార్ లైట్లు నేను తీసుకొచ్చి ఇంకా నాకు బ్యాక్ యార్డ్ అక్కడి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి కదా, అన్ని విత్తనాలు వేసాను.
పసుపు 4 రకాలు, అల్లము, కొన్ని ఆకుకూరలు, గోంగూర, పాలకూర కాదు తోటకూర. సో ఇవి వేసానండి. కనుక వాటిలన్నిటినీ మనం సంరక్షించుకోవాలంటే నేను ఈ లైట్లు ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ 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 అండి.